నమస్తే డాక్టర్ గారు. యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు అంటే ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళు అయినా సరే బ్యాక్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. బ్యాక్ పెయిన్ వల్ల అసలు నెక్ పెయిన్ ఆల్సో అన్ని కూడా అసలు పెయిన్స్ అనేది మన ఒంటికే ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకైతే గనక. సో ఎందువల్ల అలా వస్తుంది? అలా వచ్చిన వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి ట్రీట్మెంట్ మీ వెల్నెస్ సెంటర్‌లో అందుబాటులో ఉంది? యాక్చువల్గా ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్లో ఉందండి. మా దగ్గర 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓకే. పెయిన్స్కి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ద పెయిన్స్. ఫస్ట్ థింగ్ వాళ్ళకి పెయిన్స్ వాళ్ళకి మేము ఏటీఎం ఫుడ్లో ఏటీఎం కర్రీ అని చేస్తాం. అది లైక్ పెయిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఏటీఎం అంటే అలోవెరా, కలమంద, పచ్చి పసుపు ప్లస్ మెంతుల మొలకలతో కర్రీ చేస్తాం. ఇట్ వర్క్ లైక్ ఏ పెయిన్ కిల్లర్ ఫర్ ద ఆర్థరైటిస్ పేషెంట్స్. సో ప్లస్ అది చేసి ఇస్తాం, ప్లస్ వాళ్ళ పేషెంట్స్కి చూపిస్తాం ఎలా చేయాలో. ప్లస్ ఇంకోటి ఆర్థరైటిస్ పేషెంట్స్కు మేము అవిసెలు రికమెండ్ చేస్తున్నాం. ఫ్లాక్స్ సీడ్స్ ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ఫ్లాక్స్ సీడ్స్. ఈ గార్లిక్, ఎల్లిపాయ కూడా రికమెండ్ చేస్తున్నాం. అది కూడా ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. బేర్ ఫుట్ వాకింగ్ అండ్ స్లిప్ అండ్ గ్రాస్ ఆల్సో వెరీ 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 ఎఫెక్టివ్. ప్లస్ ఒక పెయిన్ కిల్లర్ ఇంట్లో మన కిచెన్లో ఉన్న పెయిన్ కిల్లర్ ఒకటి చెప్తున్నాను మన ప్రేక్షకులకు. సొంటి, పసుపు, మెంతులు 3 గ్రైండ్ చేసేసి పౌడర్ చేసేసుకొని బెల్లంతో ఇలా బాల్స్ చేసుకోవాలి. బాల్ చేసుకొని చప్పరించాలి. బెల్లం వద్దనుకోండి, పించ్ వాటర్లో పించ్ చేసుకొని వామ్ వాటర్ తాగడం వల్ల ఇట్ వర్క్స్ లైక్ పెయిన్. ఒక్కొక్కరికి ఈ జొమాటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఈ ఫార్ములేషన్తో చాలా మందికి తగ్గిపోయింది. మళ్ళీ చెప్తాను ప్రేక్షకుల గురించి. సొంటి, మెంతులు, పసుపు ఈక్వల్ పార్ట్స్ తీసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని పించ్, లేదు అంటే బెల్లం కలిపేసి దాన్ని బాల్స్ చేసుకోండి. బాల్స్ చేసేసుకొని టేక్ వన్ బాల్ ఇన్ ద మార్నింగ్, 1 బాల్ ఇన్ ద ఈవినింగ్ విత్ వామ్ వాటర్. దానివల్ల ఈ ఆర్థరైటిస్ తగ్గుతుంది. ప్లస్ మేము న్యూరోథెరపీ అని చేస్తాము డిస్కంప్రెషన్ వాళ్ళకు. న్యూరోథెరపీ అని ప్లస్ న్యూరోథెరపీ మా స్పెషల్ ట్రీట్మెంట్. ప్లస్ ఇంకోటి కటిబస్తి అని చేస్తాం. ఎక్కడైతే బ్యాక్ పెయిన్ ఉందో దాని చుట్టూ గోధుమ పిండి పెట్టి మధ్యలో ఆయిల్ వేస్తాం. దానివల్ల అనేది లూబ్రికేషన్ పెరుగుతుంది. ప్లస్ స్ట్రింగి ట్రీట్మెంట్ చేసేస్తాము. ప్లస్ పేషెంట్స్ మేము బ్యాక్ వాక్ చేయమంటున్నాం. ఈ బ్యాక్ పెయిన్ వాళ్ళకు ఇంట్లో బాల్కనీలో కానీ పార్క్లో కానీ ఒక 2 కిలోమీటర్ వాక్ చేపిస్తాం బ్యాక్ పెయిన్ వాళ్ళకు. జస్ట్ రివర్స్ వాకింగ్, ముందు నడిచేది వెనక. దానివల్ల బ్యాక్ పెయిన్ లో ఒక 20%, 30%, 40% రిజల్ట్స్ ఉన్నాయి. ఎనీబడి కెన్ ట్రై ఆల్సో, వెరీ ఈజీ ఆల్సో. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, దానివల్ల బ్యాక్ నడవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, నీ పెయిన్ తగ్గుతుంది, మన మెంటల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు ఇంట్లో బాల్కనీలో ట్రై చేయండి. వెరీ ఈజీ ఆల్సో, జస్ట్ డూయింగ్ రివర్స్ వాకింగ్ అంతే. కొంచెం అలవాటు, ఒక 2-3 days కష్టం, దెన్ యూ కెన్ డూ ఇట్. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. 10 to 15 minutes. ప్లస్ మేము వీడు ఆకుపంచర్ చేస్తాము, ఆకుప్రెషర్ చేస్తాము. మేము చాలా ట్రీట్మెంట్ చేస్తాం బ్యాక్ పెయిన్కి. ఎవరైతే సర్జరీ అంటున్నారో, సర్జరీ డాక్టర్ గారు మాతో సర్జరీ అవాయిడ్ చేసి మీరు బ్యాక్ పెయిన్కి హెల్ప్ చేస్తారంటే మేము హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్కు న్యూరోథెరపీ, ఆకుపంచర్, ఆకుప్రెషర్ ఇవన్నీ థెరపీస్ వాళ్ళకల్లా సర్జరీ మేము అవాయిడ్ చేసాం. దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. వాళ్ళకు 3 years అయింది, 4 years అయింది, వాళ్ళకు దే ఆర్ పెయిన్ ఫ్రీ. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ రికమెండింగ్ టు డూ ఎవ్రీ డే 10 minutes, 15 minutes బేసిక్ సింపుల్ యోగా ఎక్సర్సైజెస్, మళ్ళీ రాకుండా ఉండటానికి. సో ఒకసారి వచ్చింది మళ్ళీ తగ్గింది, మళ్ళీ దాన్ని మెయింటైన్ కూడా చేయాలి కదా. సో దే హావ్ టు డూ ఏ సింపుల్, దే నీడ్ నాట్ స్పెండ్ మనీ, దే షుడ్ ఓన్లీ డూ ఏ సింపుల్ ఎక్సర్సైజెస్. చేయడం వల్ల చాలా వరకు స్ట్రెచింగ్స్, కొన్ని సింపుల్ బ్యాక్ ఎక్సర్సైజ్ చూపిస్తాము. దానివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్కు. డెఫినెట్లీ మీరు పెయిన్ కిల్లర్స్ బదులు మా వెల్నెస్, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మా వెల్నెస్ సెంటర్కి వచ్చి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. యూ కెన్ హ్యావ్ కన్సల్ట్ విత్ అస్ అండ్ వి షో యూ ఆల్ ద న్యాచురల్ థెరపీస్. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా ఉన్నాయి. ఓకే. మీ వెల్నెస్ సెంటర్ ఎక్కడ ఉంది అసలు? మా వెల్నెస్ సెంటర్ ప్యారడైజ్ నుంచి ఒక 2 kilometers న్యూ బోయిన్పల్లి అమ్మ, సికింద్రాబాద్లో ఉంది. ఓకే. సో మొత్తం వరల్డ్లో ఉన్న అన్ని స్పెషాలిటీస్ అన్ని మాతో ఉన్నాయి. కాబట్టి రిజల్ట్ పేషెంట్స్కు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే హోమియోపతిక్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, ఆకుపంచర్ ఉంది, ఆకుప్రెషర్ ఉంది. అమెరికాలో కైరో చాలా స్పెషలిస్ట్. అమెరికాలో కైరో ఏంటంటే ఇలా స్ట్రెచ్ చేస్తారు. వి గాట్ ఇండియాస్ బెస్ట్ కైరో స్పెషలిస్ట్ మా సెంటర్లో ఉన్నారు. సో ఒక బ్యాక్ పెయిన్కు వి యూస్
అన్ని థెరపీస్, అన్ని న్యాచురల్ థెరపీస్ ఒకటేసారి అప్లై చేస్తాం. వి డూ కైరోథెరపీ, వి డూ స్ట్రెచింగ్ థెరపీ, వి డూ ఆకుపంచర్, ఆకుప్రెషర్, యోగా, డైట్ అన్ని కలిపేసి బ్యాక్ పెయిన్ సాల్వ్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. ఓకే. అంటే ఏ వయసు వారికైనా సరే. ఏ వయసు వరకైనా హెల్ప్ బ్యాక్ చేస్తాం. పెయిన్ అంటే ఎక్కువగా ఇది వరకు వినేవాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చేది. అవును, ఇప్పుడు అలా కాకుండా అందరికి సిట్టింగ్ ఏ పొజిషన్. వయసు వరకైనా హెల్ప్ చేస్తున్నాం. ఓకే. ఇన్ కేసు రాకుండా ఉండడానికి మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇలా కూర్చున్నప్పుడు ఇలా స్ట్రైట్ కూర్చోవాలి. ఫస్ట్ ఇలా కూర్చోవద్దు, యూ హావ్ టు సిట్ స్ట్రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే రివర్స్ వాకింగ్ చేయండి. రివర్స్ వాకింగ్ చేయండి. యోగాలో భుజంగాసనం అని ఉంటుంది. రోజు ఒక 5 నిమిషాలు మార్నింగ్, 5 నిమిషాలు ఈవినింగ్ భుజంగాసనం చేయండి. సో రెగ్యులర్ బాడీ మెయింటైన్ చేసేసేయండి. ఇంకోటి ఏంటంటే ఈ చైర్లలో అలా రెగ్జిన్ సీట్లో హీట్ వస్తుంది, పుట్ వన్ టవల్, టర్కీ టవల్ వేసుకొని కూర్చోండి. ఓకే. దానివల్ల హీట్ కూడా తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా మంది వాక్ చేయమంటారు, అది ముందుకు నడుస్తున్నది మనకు కామన్ థింగ్. మీరు చెప్పింది వెనక్కి నడిస్తే కూడా బెటర్ అని చెప్పేసి అని అంటున్నారు కదా. చాలా ఈ రెండిట్లకి వెనక్కి నడవడం వల్ల మనకు ఫస్ట్ మెంటల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. బ్యాక్ పెయిన్ మేము వేల మంది పేషెంట్స్ చూసాను, నీ పెయిన్ తగ్గుతుంది, స్టమక్ తగ్గుతుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒక 3-4 days ట్రై చేయండి. ముందు ఫ్రంట్ నడవండి, బ్యాక్ నడవండి. బ్యాక్ నడవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పేషెంట్స్ మేము డేటా ఉంది, పేషెంట్స్ అందరు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇనిషియల్గా కొంచెం 1/2 kilometer నడవండి, 1 kilometer. క్రానిక్ బ్యాక్ పెయిన్ వల్ల 2 kilometers కూడా నడిపిస్తాం. అది కూడా ప్రిఫరబుల్లీ శాండ్లో నడిస్తే, ఇంకా బీచ్ ఉన్న వాళ్ళు శాండ్లో నడిస్తే ఇంకా బెటర్ బెనిఫిట్. ఆకుప్రెషర్ అవుతుంది, రివర్స్ వాకింగ్ అవుతుంది, 2 in 1 రెండు కలిసి వస్తాయి వాళ్ళకి. కాబట్టి బెనిఫిట్స్ ఆర్ మచ్ హైయర్. ఓకే. శాండ్ మీద నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. యాక్చువల్గా ఏంటంటే ఆకుప్రెషర్ చెప్పులు లేక నడవడం వల్ల మన బాడీలో అన్ని పాయింట్స్ ఉంటాయి, లంగ్ పాయింట్, అన్ని పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అయ్యి పేషెంట్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ ఆల్సో. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.